అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైన బీఆర్ఎస్ లో సమీక్ష కరువైందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత పార్టీ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌస్ కు మకాం మార్చగా ఫలితాల తర్వాత కేటీఆర్ ట్వీట్లకే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఫామ్ హౌస్ లో కేసీఆర్ పార్టీలో సమూల ప్రక్షాళన కోసం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పుపై పార్టీ శ్రేణుల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వరుస ఓటములతో కేడర్ తేలా పడింది. అయినా బీఆర్ఎస్ అగ్రనేతలు అంటి ముట్టనట్లుగా ఉంటున్నారని గులాబీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీ ప్రస్తుత పరిస్థితిపై కనీసం సమీక్షలు లేకపోవడంతో కేడర్లో నిస్తేజం అలముకుంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల ముందు 3 ఎమ్మెల్యేలు పార్టీ మారగా మరికొంతమంది ఎమ్మెల్యేలు అదే దారిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాలతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. దీంతో తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా నుండి మండల స్థాయి వరకు పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ అధిష్టానం చెప్పింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈలోగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని గులాబీ అధిష్టానం భావించింది. తీరా ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఓట్ల శాతం సగానికి పైగా పడిపోయింది. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో నైరాశ్యం ఆవహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ ఓటమిపై ట్వీట్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఇక గులాబీ అధినేత కేసీఆర్ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. దీంతో తెలంగాణ భవన్ కడ తప్పింది. ముఖ్య నేతలు ఎవరూ తెలంగాణ భవన్ కు రావటం లేదు. కార్యకర్తలు సైతం తెలంగాణ భవన్ కు మొఖం చాటేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటి వరకు తెలంగాణ భవన్ వేదికగా సమీక్షలు లేకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తొలిసారి పార్లమెంట్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం కోల్పోయింది. దీంతో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే సమీక్ష చేయాలనే భావన వ్యక్తమవుతోంది. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సమీక్ష ఏర్పాటు చేస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పాటుగా ఓటమికి కారణాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెడతామని అధిష్టానం చెప్పినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. పార్టీ కమిటీలు రద్దు చేసి నూతన కమిటీల నియామకం ద్వారా పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తామని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం హామీ ఇచ్చింది. పార్టీ ప్లీనరీ నిర్వహించుకుని ఎన్నికలపై సమీక్షలు చేద్దామని అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ ప్లీనరీపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. పార్టీ ఇంటర్నల్ గా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుండటంతో పార్టీ ప్రక్షాళనపై కేసీఆర్ ఫోకస్ పెట్టారని పెద్ద నేతలు చెబుతున్నారు. పొలిట్ బ్యూరో నుంచి మండల స్థాయి కమిటీల వరకు అన్ని కొత్త కమిటీలు వేసి కేడర్లో నైరాశ్యం తొలగించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం త్వరలోనే వరంగల్ లేదా హైదరాబాద్ లో ప్లీనరీ నిర్వహించాలని భావిస్తున్నారట. అయితే ప్రక్షాళన చేస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మారుతారా అనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ని కలవాలి అంటే ఎక్కడ కలవాలో తెలియటం లేదని, ఇంటికి యాక్సెస్ లేదు, పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పు ప్రచారం జోరందుకుంది. అయితే దీన్ని పార్టీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. వీటన్నిటికీ ప్లీనరీలో కేసీఆర్ క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు.